తెలియాలి, ప్రదక్షిణం తెలియాలి. కానీ అగ్నిహోత్రానికి పూజ చేసినట్టు ఆ రోజు అగ్ని కార్యం చేసినంత ఫలితం పొందాలి అంటే నేను కంచిలో కామాక్షి అమ్మవారికి పళ్ళు పట్టుకెళ్ళి వదలను. కానీ నేను ఒక అరటిపండు పట్టుకెళ్ళి తొక్క తీసి అమ్మ తినమ్మ అని అమ్మ నోట్లో పెడితే అమ్మ తినడం ఏమో నాకు ఆ భక్తి ఉంటే అమ్మ తింటుంది, తినదని నేను అన్నాను. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు. ప్రత్యక్షంగా నువ్వు పరదేవతకి పెట్టినటువంటి సంతోషమును పొందాలని అనుకుంటే సమస్త దేవతలకి ఈ చెయ్యి భగవంతుడు ఇచ్చినందుకు వేదంలో ద్వైపం అంటారు. ద్వైపం అంటే రెండంచెలలో తినడానికి చెయ్యి ఉన్నదేదో అది ద్వైపం. ఏనుగు, కోతి, మనిషి మూడే 84 లక్షల జీవరాశుల్లో ఇస్తే ఒక అంచెలు ఇస్తాడు. పుచ్చుకుంటే నేను తినాలనుకోండి, అరటిపండు ముక్క తినాలంటే చేతితో పట్టుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటాను. ద్వైపం రెండంచెల్లో తింటాం. 2 అంచెలలో తినడానికి చెయ్యి పనికొస్తుంది. పెట్టవలసి వస్తే ఒక అంచెలో పెట్టేస్తాం పుణ్యం కాబట్టి. ఈ చెయ్యి భగవంతుడు ఇచ్చినందుకు నువ్వు సమస్త దేవతలకు నీ చేతితో దేవతల నోట్లో పెట్టినంత ఫలితాన్ని పొందాలి అంటే గ్రాసం గడ్డిని కానీ దేన్నైనా పట్టుకొని గోవు దగ్గర పెడితే గోవు తింటే అది నువ్వు దేవతలందరికీ ఆ రోజున పెట్టినట్టే. మీకు తేలిక విషయం నేను ఒకటి చెప్తాను. నవగ్రహములకు హోమములు చేస్తూ ఉంటారు. నిజానికి నవగ్రహములకు ప్రీతిపాత్రమైన నవధాన్యములను నానబెట్టి ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకం సంస్కృత భారతం అశ్వమేధిక పర్వంలో 92వ ఆశ్వాసంలో 26, 28 శ్లోకాలు. యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతో పిబ తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నం చ వినశ్యతి. గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః. అమ్మ, నేను నా చేత్తో పట్టుకుని గడ్డి పట్టుకొచ్చాను, ఇది నువ్వు తిను. అగ్ని కీల ఎలా తిరుగుతుందో అలా లాగుతుంది నాలుగుతో ఆవు. అలా నువ్వు తీసుకో. నువ్వు తీసుకుంటే యత్కృతం దుష్కృతం తేన, నేను చేసిన పాపములు నశించిపోతాయి.